మహోన్నతుని తీర్మానాన్ని తిరస్కరించినట్టున బాధ చేతను ఇనుప కట్ల చేతను బాధింపబడిన వారై చీకటిలో మరణంధకారములో నివాసము చేయి హృదయములో ఆయన ఆయాసము చేత కృంగదీసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి మన ఆత్మ జీవితంలో ప్రాముఖ్యమైనది అంటే దేవుని ఆజ్ఞలను మనము గైకొనాల. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలను ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. రెండోది విడిచిపెడతా ఉంటారు. రెండోది వాటిని గైకొనాలంటే కదండి ఏం చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు అన్నమాట. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను మర్చిపోతామో, దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తామో, దేవుని ఆజ్ఞలకు మనము లోబడమో, అప్పుడు ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞలు విడిచిపెడతామో మనని వెంబడించేది ఏంటంటే బాధ చేతన అంటారండి. ఏమొస్తుందండి మనకు? బాధ. హల్లెలూయా. భయంకరమైన కట్లతో చీకటిలో కదండి ఇవన్నీ మనిషిని ఏం చేస్తుందంటే చుట్టుకుంటూ ఉంటాయి. హృదయంలో శాంతి ఉండదు, ఇంట్లో శాంతి ఉండదు. ఎప్పుడైతే మనము దేవుని మాట వినమో మన ఆకారం మారిపోతుంది, మన పరిస్థితులు మారిపోతాయి, మన నిర్ణయాలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని ఆయనకు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని నువ్వు లోబడతావో నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రత్యేకమైన కార్యాలు జరిగిస్తాడంట. హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఆజ్ఞలు గైకొనరో వాళ్ళంట కదండి వాళ్ళ ప్రాణం అంతా అలసిపోతారంట, కృంగిపోతారంట అండి. కృంగిపోతారు. సమస్యలు చుట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వేదన వారి మనసులో కలుగుతున్నప్పుడు అంటే కృంగిపోతుంటారంట అండి. ఎందుకు కృంగిపోతుంటారు? ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను మర్చిపోతామో మన ఒంట్లో శ్రమలు మొదలైపోతూ ఉంటాయి ఇక. హల్లెలూయా. అందుకే మనం జాగ్రత్తగా దేవునికి భయపడాలి. ప్రియులారా, చాలామంది దేవునికి భయపడరు. చాలామంది దేవుని ఆజ్ఞలు ఏం చేస్తారంటే లైట్గా తీసుకుంటూ ఉంటారు కదండి. ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క భక్తుడు దేవుని ఆజ్ఞలని ఊచా తప్పకుండా గైకొన్నారు ప్రియులారా. కానీ ఈరోజు అనేకులు దేవుని ఆజ్ఞలని మర్చిపోతూ ఉన్నారు. ఏం కాదులే లైట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ లైట్ నువ్వు తీసుకున్నట్లయితే దాన్ని గైకొనకపోతే ఖచ్చితంగా నీలో ఏం కలుగుతుందంట? బాధ, కట్లు, చీకటిలో మరణంధకారాలు, నీ హృదయంలో శాంతి ఉండదు. హల్లెలూయా. ఆయాసపడి కృంగిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఇలాంటి సమస్యల్లో నువ్వు ఉన్నావా? ఈరోజు నీ ఇంట్లో నీ కుటుంబంలో అలసిపోయి కృంగిపోయి బాధ చేత నువ్వు కొట్టబడుతున్నావా? కలవరము చేత నువ్వు కొట్టబడుతున్నావా? ఇబ్బందుల చేత నువ్వు కొట్టబడుతున్నావా? చాలామంది నేను ఏం చేస్తారంటే సమస్యలు ఎక్కువైపోయిందో ఊకే దయ్యాన్ని బంధిస్తూ ఉంటాం. నా మీద సైతాన్ని శోధిస్తుంది, నన్ను మీద దురాత్మలు పనిచేస్తున్నాయి. హల్లెలూయా. సాతానుగాడు మనని ఏం చేస్తాడంటే వాడు పాపంలో పడడానికి ప్రయత్నం చేస్తాడు. రెండోది దేవుని ఆజ్ఞల్ని గైకొనకుండా నిన్ను రూట్ మరలిస్తాడు. హల్లెలూయా. చూడండి, నీకు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను నువ్వు మర్చిపోతూ ఉంటావో అప్పుడు నీ ఇంట్లో ఏం జరగబోతున్నాయంటే కలవరాలు జరిగిపోతూ ఉంటాయి. ఆందోళన, నిద్ర ఉండదు, నీ సంపాదన అంతా చినిగిపోయిన గొంతులో పడినట్టు ఉంటుంది. దేంట్లో నువ్వు బ్లెస్గా, దేంట్లో దీవెనకరంగా మార్చబడవు. హల్లెలూయా. ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చూడండి, రాను రోజుల్లో అనేకమైన శ్రమలు నిన్ను చుట్టుముట్టుకుంటాయి ప్రియులారా. అందుకే ఈరోజు నువ్వు స్టాండర్డ్గా బలముగా నువ్వు అన్నిట్లలో ఎదిగి నువ్వు అన్నిట్లలో సక్సెస్ కావాలంటే మనకి ఏ మనుషులు ఏ రాజులు సహాయం చేయక పర్వాలేదు, కానీ నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే చాలు నీ చీకటి జీవితంలో ఏమైందంట? వెలుగు వస్తుందంట. హల్లెలూయా. ఈరోజు మనం వెలిగింపబడుతున్నాం. వెలిగింపబడడానికి కారణాలు ఏంటంటే మనము యేసు ప్రభుకు సరెండర్ అయిపోవాలా, ఆయనకు తగ్గించుకొని ఉండాలా. ఆయన మనకి ఏదైతే బోధించిండో దాన్ని మనం ఏం చేయాలంట? ఊచా తప్పకుండా దాన్ని గైకొనాల ప్రియులారా. ఈరోజు చాలామంది దేవుని ఆజ్ఞలు తప్పుతూ ఉన్నారు. దేవుని ఆజ్ఞ తప్పితే క్రమశిక్షణలో తప్పిపోతావు, సావాసంలో తప్పిపోతావు, ప్రార్థనలో తప్పిపోతావు, వాక్యంలో తప్పిపోతావు కదండి, సంఘ పరిచర్యలో నువ్వు తప్పిపోతావు, సంఘ కార్యక్రమంలో తప్పిపోతావు కదండి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు మర్చిపోతూ ఉంటావో నీ రూట్స్ కూడా రాంగ్ రూట్ ఎన్నుకుంటూ ఉంటాయి, నీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి,
నీ నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. పాపానికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనక నీ ఇష్టాంశమైన జీవితంలో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటావు ప్రియులారా. చూడండి, నువ్వు ఏం కాదనుకుండొచ్చు, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు నడవడం మొదలు పెడతా ఉంటావు, వద్దనుకున్న నీ ఇంటి చుట్టూ ఏం చూసుకున్నట కష్టాలు మొదలుతూ ఉంటాయి. హల్లెలూయ. యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండే ప్రియులారా, మొదట నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏది? ఏ సావాసంలో నువ్వు ఉండి నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తా, ఆయనకు నేను లోబడతాను ఒక వాగ్దానం ఇచ్చినావు కదా, ఆయనలో నేను నమ్మకమైన దాసురాలుగా జీవిస్తాను నమ్మకం ఇచ్చినావు కదా. మరి ప్రభు నువ్వు అడిగిన ప్రతి మాటకు ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగించుకొస్తుండు, కానీ నీవిచ్చిన మాట మాత్రం నువ్వు ఏమవుతున్నావు? తప్పిపోతున్నావు. అందుకే బైబిల్ అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఒకసారి ఆలోచన చేసుకొని నీ ఆత్మ జీవితాన్ని కదండి. ఇంకా దినదినము మనం రోజుకి దేవునికి దగ్గర కావాలా. దినదినము దేవునిలో మనం నడుస్తున్నప్పుడు మన ప్రవర్తనను మార్చుకోవాలా, మన ఆలోచనలను మార్చుకోవాలా, మన పద్ధతులు మార్చుకోవాలా, మన ప్రవర్తన మార్చుకోవాలా ప్రేమలారా. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ కుటుంబంలో నువ్వు ఒక అద్భుతంగా మార్చబడితే అప్పుడు నీ కుటుంబం ఏమైందంట? వెలుగుగా మార్చబడుతుందంట. అందుకే నువ్వు సంఘానికి వచ్చి నువ్వు వెలుగుగా మార్చబడు, నువ్వు సంఘానికి వచ్చి దేవుని మాటకు లోబడి నువ్వు వెలుగుగా మార్చబడు. నీ చీకటిలో ఉన్న నీ కుటుంబము దేవుడు వెలుగుగా మార్చేస్తాడు. హల్లెలూయా. మనము చీకటిగా ఉండి ఇల్లు చీకటిగా ఉంటుంది ప్రియులారా. నువ్వు వెలిగింపబడాలంటే దేవుని సన్నిధిలోనే. నువ్వు వెలిగింపబడాలంటే దేవుని ఆజ్ఞలను గైకుంటానే. అందుకే ఇక్కడ అయినా ప్రభు ప్రేమ ఎలా మనని వెతుకుతుందో చూడండి. అయినా ప్రభు మనని ఏం చేస్తాడంటే త్రిప్పుకుంటాడంట. ఆయన మనని ఏం చేస్తాడు? మలవడు, మనని విడిచిపెట్టాడు. నిన్ను సరిచేసేంత వరకు ఆయన ఏం చేస్తాడంటే నేను వెంబడిస్తాడంట. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొనేలాగా, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేలాగా, ఆయనను ఒక మాదిరిగా వెతికేలాగా నేనేం చేస్తాడంటనా తయారు చేసుకుంటాడంట. చూడండి ఇక్కడ ఏమంటారు, కింద ఇంకా చదవమ్మా. బాధ చేతను ఇనుప కండ్ల చేతను బాధింపబడిన వారై చీకటిలోను మరణంధకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. హల్లెలూయా. కృంగిపోయిన వారు కదండి, శ్రమలో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు తెలుసుకోవాలి ఈరోజు. ఇప్పుడు నీకు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతలేవా? నీ కుటుంబంలో కొన్ని పనులు జరుగుతలేవా? నువ్వు పరిశీలించాలా. ఇది సాతాను ప్రభావమా లేకపోతే నా ప్రభావమా? నేను అసలు దేవునికి లోబడుతున్నానా? అసలు నేను దేవునిలో కరెక్ట్ ఉంటున్నానా? నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నదా? ఆయనకు నేను లోబడి జీవిస్తున్నానా? ఒకవేళ నువ్వు లోబడి జీవించి అదే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి ఇప్పుడు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, అందుకని కష్టకాలమందు యెహోవాకు మొరపెడితే ఏం చేసినా వారి ఆపదలుండి ఆయన ఏం చేస్తాడంట మిమ్మల్ని విడిపిస్తాడంట. విడుదల కావాలా వద్దా? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది విడుదల కావాలా? విడుదల కావాలంటే ఏం చేయాలా? విడుదల కావాలంటే కదండి, ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఎవరికొక వ్యక్తికి సరెండర్ అవుతాడు ప్రేమిలారా. కొందరు భర్తని ప్రేమిస్తారు, కొందరు భార్యని ప్రేమిస్తారు. నీ పర్సనల్ విషయాలు కొంత మట్టుకే షేర్ చేసుకుంటూ అందరికి చెప్పవు కదా. ఒకరుంటారు నీకొకరు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఎవరుంటారు? ఒకరుంటారు. ఒక మంచి స్నేహితుడు ఉంటాడు, లేకపోతే ఒక మంచి భర్తనే ఉంటాడు, ఒక మంచి భార్యనే ఉంటుంది, లేకపోతే మామూలుగా బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రమే నీ సీక్రెట్స్ చెప్తావు. ఇక వాళ్ళకి మాత్రమే నీ పర్సనల్ విషయాలతో వారితో షేర్ చేసుకుంటావు. నేను అంటూ ఉన్న ప్రియులారా, ఈరోజు నీ పర్సనల్ వ్యక్తి ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. గడ్డిచమే పరజాం. యేసు ప్రభువే నీ పర్సనల్ ఉండాలా. ఆయనకు చెప్పు నీ పర్సనల్ విషయాలు, నీ లోపము చెప్పు, నీ బాధ చెప్పు, నీ వేదన చెప్పు, నీ కష్టము చెప్పు. ఖచ్చితంగా నీకు దేవుడు ఏమిస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది యేసుక్రీస్తు ప్రభుతో గడపనికి, యేసు ప్రభుతో చెప్పనికి ఏం చేస్తారంటే మోమాట పడుతూ ఉంటారు. హల్లెలూయా. సిగ్గుపడుతూ ఉంటారు ప్రియులారా. నేను అంటున్నా, నువ్వు దేవునితో గడిపితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మన ఉన్న లోపాలను ఏం చేస్తాడు? ఆయన బయలుపరుస్తాడు. నా కుమారి, నా కుమారుడా,
ఇదిగో నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఇలాంటి పద్ధతిలో ఉన్నావు, నువ్వు మార్చుకో, నీ ఆలోచనలను మార్చుకో, నీ పరిస్థితులను మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీకేం కలిగేస్తాడంటే ప్రేరేపణ కలిగేస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఆయన నీ పద్ధతులన్నిటినీ మార్చేస్తాడు ప్రియులారా. అందుకే అంటున్నా, ఒక్కసారి నువ్వు యేసుప్రభుని ఆనుకొని చూడు. హల్లెలూయ. ఒక్కసారి యేసుప్రభుని ఆనుకో, నువ్వు నీ పద్ధతులు, నీ ప్రవర్తన, నీ మాట అన్నీ చేంజ్ అయిపోతాయి ప్రియులారా. ఒక్కసారి పరిశుద్ధాత్మ మనం దర్శించింది అనుకో, అసలు ఎలాంటి లోక సంబంధాలు నీలో ఉండవు, నీలో ఏలవు. ఈరోజు ఏలుతున్నాయి అంటే నువ్వు ఆయన ఆజ్ఞలు మర్చిపోతున్నావు. ఆయన ఆజ్ఞలు మర్చిపోయిన ప్రతి ఒక్కరికి కలవరాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఏడుపు ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, కట్లతో కట్టబడతావు, విడుదల కలగదు. ఏంది పరిస్థితులు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆలోచించి నీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంటుంది. ఇవి ఖరాబ్ కానికి కారణాలు ఏంటంటే కేవలము దేవునికి లోబడకపోవడం మాత్రమే. హల్లెలూయ. అందుకే ఈరోజు మనసు పూర్తిగా ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా ఇగో ఇన్ని రోజులు నేను కొన్ని విషయాలు తప్పిపోయినేమో, అన్నీ మరవకోవచ్చు ప్రభా, కానీ ఒక్కరు తప్పిపోవచ్చు, నేను ఈరోజు నేను సరి చేసుకుంటా ప్రభా, ఈరోజు నా పద్ధతులను మార్చుకుంటాను. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే మునుపు కంటే దేవుడు ఈరోజు నేను రెట్టింపుగా దీవించబోతా ఉన్నాడు. గడిచిమే పరజాం. ఆయన నీ మొర వినబోతా ఉన్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ కుటుంబ పరిస్థితి మారబోతుంది, నీ ఇంట్లో పరిస్థితి మారబోతుంది, నీ జీవిత పరిస్థితి